హాయ్ అండి, నేను మీ పుణ్యవతినండి. ఈరోజు ఈ బన్నుతో లడ్డు చేస్తా. ఒక బన్ను తీసుకున్నా. ఈ ఒక్క బన్నుకు ఈ కప్పు షుగర్ సరిపోద్ది. ఒక 10 నుండి 15 జీడిపప్పు, చిన్న గ్లాసు నెయ్యి, కొంచెము 2 స్పూన్ల కొబ్బరిది, పచ్చి కొబ్బరి. అంటే పచ్చిదంటే అది ఎండిన కొడుకలది ఈ కొబ్బరి. ఈరోజు ఈ లడ్డు చేద్దాము. ఇవన్నిటితోటి ఈ బన్ను లడ్డుకి ఇవన్నీ అయితే సరిపోతాయి. ఈ బన్నును ఇప్పుడు ఇప్పుకోవాలి. మొత్తం ఇట్లా సూరలాగా చేసుకోవాలి. ఇట్లా చేసుకోవాలి. ఇట్లా అంతా సూర చేసుకోవాలి. మనం ఇట్లా కలుపుకుంటే అంత సూర అయిపోద్ది. ఇట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఇది వేడైనాక ఈ నెయ్యి వేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ వేపుకోవాలి జీడిపప్పు దోరగా. ఇవి మాడిపోకుండా మంచిగా ఇట్లా దోరగా వేపుకోవాలి. ఇట్లా దోరగా వేపుకొని ఇవి పక్కకు తీసుకోవాలి. తీసుకొని కొద్దిగా చల్లగా అయినాక రోట్లో వేసుకొని కొంచెం బరకగా దంచుకోవాలి, మెత్తగా కాకుండా. ఇట్లా వేపుకోవాలి. ఇవి చల్లగా కావాలి, కొంచెము చల్లగా అయినాక దంచుకోవాలి ఆ రోట్లో వేసి. ఇప్పుడు మనం ఇదే నెయ్యిలో వేసుకొని వేపుకోవాలి. దోరగా వేపుకోవాలి. ఇది కొబ్బరి కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకొని అంతా కూడా దోరగా వేపుకోవాలి. ఇదంతా కూడా స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి, లేకుంటే మాడిపోద్ది. ఇట్లా దోరగా వేపుకోవాలి ఈ కలర్కి వచ్చేదాకా. ఇది దోరగా వేపుకొని ఇది పక్కకు తీసుకుందాం. ఇప్పుడు ఇవి ఇట్లాంటి రోట్లో వేసుకొని దంచుకుందాం. ఇప్పుడు ఇవి షుగరు ఇందులో వేసుకుందాము. వేసుకొని 1 కప్పు షుగర్కు 1 కప్పు వాటర్ వేసుకుందాము. ఇదంతా కరిగేదాకా కలుపుకోవాలి.
ఈ షుగర్ కరిగితే సరిపోద్ది, పాకమేం అవసరం లేదు. రావాల్సింది కరిగేదాకా కలుపుకోవాలి. ఇట్లా కరిగినాక ఇది ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఇదంతా దగ్గరికి వచ్చేదాకా కలుపుకోవాలి. ఇట్లా దగ్గరికి వచ్చేదాకా కలుపుకోవాలి. మనం లడ్డు కట్టుకుంటే వచ్చేదాకా కలుపుకోవాలి. ఇట్లా ఉడుకుతా అంటే దగ్గరికి వచ్చేదాకా కలుపుకోవాలి. ఇట్లా దగ్గరికి రావాలి, ఇంకా కూడా దగ్గరికి రావాలి. ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. ఇట్లా దగ్గరికి వచ్చేదాకా కలుపుకోవాలి. ఇది ఇప్పుడు చల్లగా అయినాక మనము స్టవ్ ఆపేసుకుందాం. ఫస్ట్ ఇది ఏ షేపులనైనా చేసుకోవచ్చు. ఇది నేనైతే లడ్డు పెడదాం అనుకుంటున్నా. మనం బిస్కెట్ లాగా చేసుకోవచ్చు, రౌండ్గా బిస్కెట్ లాగా చేసుకోవచ్చు, మనము ఇట్లా మూలలున్న బిస్కెట్ లాగా కూడా చేసుకోవచ్చు, లడ్డు లాగా చేసుకోవచ్చు, ఏ షేపులనైనా చేసుకోవచ్చు. ఇది మన ఇష్టము. నేనైతే లడ్డులాగా కడదామని చేద్దామని చెప్తున్నా. కొద్దిగా చల్లగా కావాలి. చల్లగా అయిందంటే కొంచెం ఇది చిక్కగా అవుతుంది. కొంచెము ఇట్లా అయితే అయిపోద్ది. కొద్దిసేపు చల్లగా కానిద్దాము. చల్లగా అయిందంటే ఇట్లా ముద్దలాగా వస్తుంది. చల్లగా అయినాకనే ఇది చేసుకోవాలి, లేకుంటే చేతులు కాలుతాయి. ఈ వంట కూడా కొత్త వంటకనే. ఇది ఇట్లా చేసుకుంటే నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, అంత టేస్ట్ ఉంటుంది. ఇది మనము ఎప్పుడు ఒక్కలాగా ఇట్లా బూందు లడ్డు కాకుండా, రవ్వ లడ్డు కాకుండా ఈ లడ్డు కూడా ఒకసారి కట్టుకొని చేసుకొని చూడండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇట్లా చల్లగా అయినాక చల్లగా అయ్యేదాకానైతే ఇది ముట్టద్దు, చేతులకు పొక్కులు వస్తాయి. కొంచెం గోరు చల్లగా ఉండగానే చేసుకోవాలి, ఎక్కువ వేడి ఉండగా చేసుకోవద్దు. కొంచెం చేతికి వాటర్ అప్లై చేసుకొని మనం ఇది ఇట్లా దంపు పెట్టుకున్నాం కదా, ఇవి ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఈ కాజు పిండిలో కలిసేటట్టు, ఇదే ఈ లడ్డులో కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం కొంచెం తీసుకొని కొంచెం చేతికి వాటర్ అప్లై చేసుకొని మనం ఇట్లా లడ్డు కట్టుకోవాలి, లడ్డు చేసుకోవాలి. ఇట్లా ఏ సైజు అయినా చేసుకోవచ్చు. నేను చిన్న సైజు చేస్తున్నా.
ఎక్కువ వాటర్ అయితే ఈ పిండిలకు ఇందులోకి రానియద్దు, ఎందుకంటే కొంచెం ఎక్కువ రోజులు ఉంటే ఇవి మంచిగా ఉండయి. అంటే ఖరాబ్ ఏం కావు. ఇంత మంచిగా ఈ నెయ్యిలా ఈ పాకం రాలే, కానీ ఈ షుగరు మనం వాటర్లో వేసుకున్నామంటే ఎట్లా ఉడుకుతా అంటే పాకం వచ్చినట్టే అవుతుంది. అందుకే ఏం ఖరాబ్ కావు ఇవి. ఎక్కువ చేసుకున్నా కానీ మనం కానీ ఎక్కువ మంది చేసుకుంటాం. ఒక రోజు 2 రోజులు 3 రోజుల మందం చేసుకుంటాము. ఇట్లా చేసుకుంటే ఇదంతా కూడా నెయ్యి. ఇది చూసారు కదా, స్వీట్కు దీనికి తగినట్టయితే స్వీట్ చేసుకోవాలి, పోసుకోవాలి. నేను ఒక బన్నుకు 1 కప్పు చూసారు కదా షుగర్ పోసింది, సరిపోద్ది స్వీటు. ఇంకా మామూలుగా స్వీట్ తినే వాళ్ళైతే ఇంకా కొంచెం తక్కువైనా పోసుకోవచ్చు. అన్నీ కూడా ఇట్లా కట్టుకోవాలి, చేసుకోవాలి లడ్డు. ఈ లడ్డు చేయడం అయితే అయిపోయిందండి. నోట్లో వేసుకుంటే కరిగిపోద్ది. టేస్ట్గా అయితే బాగుంటుంది ఇట్లా. ఎందుకంటే ఊకి ఒకలాగా ఆ లడ్డు కాకుండా అదేంటిదంటే బూందీ లడ్డు, ఇట్లా రవ్వ లడ్డు అట్లా ఉంటాయి కదా, అట్లాంటి లడ్డు కాకుండా ఒక్కసారి ఈ లడ్డు కూడా చేసుకొని చూడండి, మీకు నచ్చుతుంది. ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి అనిపిస్తుంది. అంత టేస్ట్గా అంత కమ్మగా ఉంటాయి. ఎందుకంటే పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా ఇది మంచిదే, ఒంటికి ఇష్టంగా తినచ్చు. ఇది ఎవరైనా ఏజ్ వాళ్ళైనా తినచ్చు, మెత్తగా ఉంటాయి కాబట్టి. ఇవి మీ అందరికీ నచ్చింది అనుకుంటా. ఈ లడ్డు నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేసి మన ఛానల్ అయితే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకొని నేను చేసిన ప్రతి వంటలు కూడా మీకు తెలిసిన వాళ్ళకి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మీ చుట్టాలకు కానీ షేర్ చేయండి. వాళ్ళు కూడా ఒకవేళ నచ్చితే చేసుకుంటారు. ఒకవేళ నచ్చడం కాదు, నచ్చుతుంది, కంపల్సరీ చేసుకుంటారు. షేర్ చేయండి. షేర్ చేసి మీరు కూడా మన ఛానల్కి అయితే వెళ్ళి నేను చేసిన వంటలు అయితే చివరి దాకా చూడండి. చూసినప్పుడే ఎట్లా చేసుకోవాలి అన్నది మీకు తెలుస్తుంది. మీరు కూడా చేసుకోవచ్చండి. ఈరోజైతే ఈ వంట. బాయ్ అండి. మరి ఉంటా. మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. చాలా టేస్ట్గానే అయితే ఉంటాయండి ఇట్లా చేసుకుంటే. చూసారు కదా, ఎవరైనా ఇష్టంగా తినచ్చు. కొంచెం వేడి చల్లగైన కొద్దీ ఇంకా ఇట్లా అదుముకుంటే మంచిగా ఉంటాయి. ఇట్లా ఇట్లా అదుముకోవాలి మంచిగా. ఇది ఒక 3-4 రోజులైనా తినొచ్చు ఇవి, ఎందుకంటే ఖరాబు కావు ఇట్లా చేసుకుంటే. ఇది ఇంకా కొంచెం మొత్తం వేడి చల్లగా అయిందంటే మంచిగా ఇంకా మంచిగా ఉంటాయి. గట్టిగా కావు ఇవి, మనకు తింటే దంగయ్య అన్నట్టు కాదు, చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇట్లా నెయ్యితో చేసుకున్నాం కదా, అన్నీ అయితే ఇట్లా వేసుకున్నప్పుడే పర్ఫెక్ట్గా ఉంటాయండి ఇవి. నేను చూపించిన కదా నెయ్యి, షుగరు, ఇది ఇంకా నేను మర్చిపోయిన యాలకుల పొడి కూడా వేసుకుంటే మంచిగా ఉంటుంది. నేను వేయలేదు, మర్చిపోయినా. మీరు వేసుకుంటే వేసుకోండి. ఇప్పుడు ఇంకేం చేయలేను, ఇప్పుడు వేసినా కానీ బాగుండదు. బాయ్ అండి. ఉంటా మరి, మళ్ళీ వంటతో కలుద్దాము.